ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆయన పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు కళ్యాణదుర్గంలో దాదాపు 8 నుంచి 10,000 రక్త యూనిట్లు సేకరించడానికి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు నాయకత్వంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. మనతో పాటు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఉన్నారు. ఏం చెప్తారు సార్? ఏంటి సార్ ఈరోజు చంద్రబాబు గారి జన్మదినం సందర్భంగా కార్యక్రమాలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? ఈ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు జన్మదినం జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే 76 ఏళ్ళు ఆయనకి ఈరోజుతో రావడం జరిగింది. అలాంటి గొప్ప వ్యక్తి జన్మదినం మన ప్రాంతంలో జరుపుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇక్కడ ఈ ప్రజలకు కూడా అవసరం ఉంది. చాలా ఏండ్లుగా ఎన్నో కష్టాలకి గురవుతున్న ఈ ప్రాంత ప్రజలు ఎంతో నమ్మకంతో చంద్రబాబు నాయుడు పైన ఉంచుకున్న నమ్మకాన్ని ఆ ప్రజలు నిజం కాబోతున్నాయి. అలాంటి వ్యక్తి జన్మదినం జరుపుకోవడం, ఆ జన్మదినంలో నేను మా నాయకులందరూ కూడా పాల్గొనడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఇలాంటి గొప్ప వ్యక్తులు జన్మదినాలను మనం జరుపుకున్నప్పుడే ప్రజలకు కూడా ఒక స్ఫూర్తినిచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మా ప్రాంతాన్ని అభివృద్ధి తీసుకెళ్లాల్సిన బాధ్యత మా పైన, చంద్రబాబు నాయుడు గారి పైన, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి పైన ఉంది. అది ఏదేమైనా కూడా ప్రజలు కూడా అదే ఆకాంక్షతో ఉన్నారు. ఏదైతే బీటీపీకి సంబంధించి ఇప్పుడు మన ఎడ్ల కాలం వచ్చింది, ఏ గ్రామానికి పోయినా కూడా నీళ్లు లేవంటున్నారు. నీళ్లు లేవంటున్నారంటే గడిచిన 5 ఏళ్లలో ఏమాత్రం కూడా వాళ్ళు నీళ్లు కాదు కదా, ఒక బోర్ వేయించిన పాపం లేదు. ఎక్కడికక్కడ అవినీతి చేసి ఉన్న డబ్బులన్నీ కూడా కాజేసి మొత్తం సర్వనాశనం చేసి పెట్టిన సందర్భంలో ఇప్పటికే 100 బోర్లు నేను వేయించాను. అంటే గ్రామానికి పోతే నీళ్లు లేవంటే ఇమ్మీడియట్గా బోరు, మోటారు అన్నీ కొంత గవర్నమెంట్ నుంచి చేయించిన, కొంత సొంతంగా చేపిస్తూ ముందుకు కదులుతున్నాం. ఇలాంటి సందర్భాల్లో మనకి ముఖ్యంగా బీటీపీ ప్రాజెక్ట్ తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ బీటీపీ ప్రాజెక్ట్ తేవాలంటే దానికి ఒకరు సంకల్పం, చంద్రబాబు నాయుడు గారి సహకారం కావాల్సిందే. ఆయన సహకారంతోనే ఈ ప్రాంత రైతులందరూ సస్యశ్యామలంగా ఉండాలనే కళ నెరవేర్చాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇంతమంది తరలి వచ్చి బ్లడ్ ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా మీరు మొట్టమొదటిసారి కళ్యాణదుర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇటువంటి పరిస్థితుల్లో, ఎందుకంటే గతంలో ఇక్కడ మంత్రులు ప్రాతినిధ్యం వహించిన సందర్భంలో కూడా ఇక్కడ అభివృద్ధి అనేది అంత పెద్దగా లేదు. కాకపోతే ఇప్పుడు అమిలినేని సురేంద్రబాబు వచ్చిన తర్వాత మా రూపురేఖలు, ముఖ్యంగా కళ్యాణదుర్గ నియోజకవర్గ రూపురేఖలు మారిపోయాయి అంటున్నారు. ఇది ఎంత మీరు గ్రౌండ్ లెవెల్లో ఏం చెప్తారు మీరు? ఈ సమన్వయం అంతా, అభివృద్ధికి సమన్వయం అంతా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఎప్పటికప్పుడు మా నాయకులందరినీ సమన్వయం చేస్తూ ఉంటారు. మీరు ప్రాంతంలో మీరు ఒకరోజు మేము పోకపోతే కూడా మీరు ఎందుకు ఈరోజు ఈ కార్యక్రమంలో లేరు, మీరు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు సేవ చేయాలనే ఉద్దేశంతో, ఆ సేవలో మీరు ఎప్పుడు నిత్యం ఉండాలనే సంకల్పం మా యువ నాయకుడు. ఆ యువ నాయకుడు స్ఫూర్తే మా అందరికి కూడా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు ఈ ప్రాంత ప్రజలను కాపాడాల్సిన బాధ్యత మా పైన ఉంది. కాబట్టి అన్ని రకాలకు కూడా ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజలకి అందుబాటులో ఉండాలి, ప్రజల కష్టాలు ఉన్నప్పుడు తీర్చాలనేదే మా యువ నాయకుడు. కానీ ఎందుకంటే ఇప్పుడు ఆయన జాతీయ అధ్యక్షుడిగా అయ్యారు. నిజంగా ఆయన గొప్ప నాయకుడు. అంటే ఈ వయసులో జాతీయ అధ్యక్షుడు కావడం అంటే నిజంగా మేమందరం కూడా అదృష్టంగా భావిస్తున్నాం. అలాంటి నాయకుడి కింద నేను ఎమ్మెల్యే అనే పదవి కన్నా ప్రజాసేవకుడు అనే పదవే నాకు నచ్చుతుంది. ఆ పదవిలో ఉన్నందుకు కూడా నాకు ఆ పదవి ఇచ్చినందుకు నారా లోకేష్ బాబు గారు కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, ముఖ్యంగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఎందుకంటే ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు రాకపోయినప్పటికీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సొంత నిధులతో అనేక కార్యక్రమాలు, స్కూల్స్ కావచ్చు, ఇలాంటి రోడ్లు కావచ్చు, ఇటువంటివన్నీ ఏర్పాటు చేస్తున్నారంటే ప్రధాన కారణం ప్రజలను దృష్టిలో ఉంచుకునేనా ఇదంతా? గడిచిన 5 ఏళ్ళు మన రాష్ట్రాన్ని ఏ రకంగా దివాలా తీశారో చూశారు మీరు. పూర్తిగా దివాలా తీశారు. కానీ ప్రజలు చాలా ఆశలతో మాకు ఓట్లేసి గెలిపించారు. కొన్ని కార్యక్రమాలన్నా మనం చేయలేకపోతే, గవర్నమెంట్ నుంచి నిధులు కూడా వస్తున్నాయి, కొన్ని కార్యక్రమాలు మనం చేయలేకపోతే ప్రజలు రేపు పొద్దున మనల్ని నమ్మే ఇక్కడ అవసరం కూడా. అలాంటి పరిస్థితుల్లో కొంత వాళ్ళని వీళ్ళని అడుక్కొని కొన్ని రోడ్లు కావచ్చు, కొన్ని వాటర్ ప్లాంట్లు కావచ్చు, అలాగే మా ఎంపీ గారు మా ప్రాంతానికి 1,50,00,000 2 కోట్ల దాకా కూడా కేటాయించారు. అంటే ఇప్పుడు వడ్డే వాళ్ళకి సంబంధించి ఏదైతే ఉందో మనం ఎన్నికల్లో హామీ ఇచ్చాం, వాళ్ళు కళ్యాణ మండపం కావాలన్నారు, వాళ్ళకి 60 లక్షల రూపాయలు ఎంపీ లాట్స్ తరపున ఆయన మనకి ఇస్తున్నారు. అలాగే చాలా చోట్ల 2 వాటర్ ప్లాంట్స్ ఇస్తున్నారు, బస్ షెల్టర్లు ఇచ్చారు. ఇంకా రకరకాలుగా అన్నీ కూడా మనం ఎప్పుడు అడిగితే అప్పుడు మొత్తం మన ప్రాంతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. అంటే ఇక్కడ అవసరం కూడా, అలాంటి అవసరాన్ని సద్వినియోగం చేసుకొని ఒకరికొకరు సమన్వయం చేసుకుంటూ ముందుకు కదులుతున్నాం.
ఈ ఎంపీ లాట్స్ అనేది కూడా చాలా ముఖ్యమైన అంశమే. ఎందుకంటే ఒక కమ్యూనిటీకి మనకి ఎక్కడ కూడా ఈ ప్రాంతంలో ఎవరు పెండెంట్లు చేసుకోవాలనుకున్నా ఇంకోరు ఏది చేసుకోవాలన్నా సరైన సదుపాయాలు లేవు. ఇప్పుడు అలాంటి సదుపాయాలు అన్ని కులాలకు కూడా కల్పిస్తున్నాం. మొన్ననే అంబేద్కర్ భవన్ కూడా భూమి పూజ చేశాం. అంబేద్కర్ భవన్ భూమి పూజ చేసినామంటే ఆ రోజు దళితుల్లో ఉన్న ఆనందం అంతా ఇంత కాదు. ఆ ఆనందాన్ని చూడాలనేదే అదే విషయం మా నాయకుడు చంద్రబాబు నాయుడుకు కూడా నేను తీసుకెళ్లి చెప్పాను. 2,36,00,000 రూపాయలు శాంక్షన్ అయినాయి, మాకు ఆ డబ్బు సరిపోదు సార్, ఒక 5 కోట్లు ఇవ్వండి. దళితులు ఏదైతే అంబేద్కర్ భవన్ ఉందో అది జిల్లాలోనే అట్లాంటి భవన్ ఉండకూడదనే ఉద్దేశంతో మేము అంత అద్భుతంగా చేయాలి, ఏది ఉన్నా బాధ్యతను ఖచ్చితంగా సహకరిస్తానని చెప్పి దానికి కూడా శాంక్షన్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. ఇదంతా కూడా నాయకుడు ఆలోచన, ఎందుకంటే ఆ ఆలోచన శక్తి ఆయనకే ఉంటుంది. ఆయనకు ఎందుకంటే 40 ఏళ్ళ అనుభవం 45 ఏళ్ళ అనుభవం ఉన్న నాయకుడు కాబట్టి ఎప్పుడు ప్రజల కోసం శ్రమిస్తున్న వ్యక్తి ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా వేల మంది రక్తదానానికి రావడం కూడా చాలా సంతోషాన్ని ఇస్తుంది. సార్ ఫైనల్గా సార్ ఇప్పుడు ఉన్నటువంటి సమన్వయం పవన్ కళ్యాణ్, చంద్రబాబు, ముఖ్యంగా బీజేపీ ఈ సమన్వయంతో మరొకసారి కూడా గెలిచే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారా? 100కి 200% మళ్ళీ కూడా గెలుస్తాం. అంటే మేము ఇంకా ఖచ్చితంగా 15 ఏళ్ళు అయితే గెలవబోతున్నాం. ఎవరు నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా జాతీయ అధ్యక్షుడు లోకేష్ బాబు గారి నాయకత్వంలో మరీ ఎన్నికలకు పోతున్నాం, కూడా గెలవబోతున్నాం. ఎందుకంటే ప్రజలకు కూడా బాగా తెలుసు ఇది దౌర్జన్యాలు చేసి రఫా అని ప్రజల్ని మభ్యపెడితే ప్రజలు అది లేదు. ఒక్కసారి ఓటేశారు, ఆ రోజుతో అయిపోయినారు. తర్వాత అవకాశాలు లేవనేది కూడా వాళ్ళకు కూడా తెలుసు. అందుకోసమే ఏదో రకంగా భయభ్రాంతులు పెట్టుబడులకి రాకుండా భయభ్రాంతులు గురి చేస్తున్నారు. ఏదేమైనా ఇవన్నీ కూడా త్వరలో అన్నీ కూడా పరిష్కారం అవుతాయని తెలియజేస్తున్నాం. ఇది మొత్తం మీద కళ్యాణదుర్గంలో భారీ స్థాయిలో ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి బ్లడ్ బ్యాంక్. ఎందుకంటే గత సంవత్సరం 2,200 యూనిట్లను ఏదైతే కలెక్ట్ చేస్తే గవర్నర్ చేతుల మీదుగా ఏకంగా సన్మానం ఏదైతే తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఏకంగా 8 నుంచి 10,000 యూనిట్లు కలెక్ట్ చేసే విధంగా చంద్రబాబు జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఇద్దరు కలిసి కూడా ఇక్కడ పర్యవేక్షిస్తున్నటువంటి నేపథ్యం ఇప్పటికే దాదాపు 2,000కు పైగా యూనిట్లను కలెక్ట్ చేశాం. అయితే మొత్తం మీద రాష్ట్రంలో గతంలో జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఒక్కసారి ఓటు వేశారు. కాకపోతే తిరిగి ఇంకా అతనికి అవకాశం ఇచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి మరొకసారి ఖచ్చితంగా సమన్వయంతో నరేంద్ర మోడీ నాయకత్వంలో చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఖచ్చితంగా మరిన్ని సార్లు మేము రాష్ట్రంలో అధికారం చేపడతాం. ఖచ్చితంగా ప్రజలకు మెరుగైన ఏదైతే ఉందో పాలన అందించడంలో చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముందుంటారని, ఆయనకు ఆయురారోగ్యాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము అని చెప్పేసి కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకనాయుడు, RTV, అనంతపురం జిల్లా.